నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్ కాస్త ప్రజాభవన్గా మార్చింది. ప్రజల సమస్యలు వినడానికి ప్రజావాణి ఏర్పాటు చేసింది. సో ప్రజావాణి వరకు చాలామంది తమ సమస్యలు తీసుకొని వస్తున్నారు. సో ఇక్కడ ఒక సమస్య తీసుకొని వచ్చారు. ఇది చాలా డిఫరెంట్. అధికార పార్టీ ఎమ్మెల్యే ఇక ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అక్కడ ఇళ్లను కబ్జా చేసారు, రక్షించండి అంటూ కూడా వాళ్ళు ప్రజాభవన్ చేరుకున్నారు. సో ఏంటన్నా అసలు మీ సమస్య ఏంది? ప్రధానంగా ఎక్కడ కబ్జా చేసింది ఏంటి? ఇది మేము కాప్రా వంపుగూడలో 1983 నుంచి 2000 వరకు ప్లాట్లు కొన్నాము. మొత్తం 62 ఎకరాలు, 706 ప్లాట్లు, 639/1, 643/1, 644/1, 647/1, 648, 654, మొత్తం 6 సర్వే నంబర్లు 706 ప్లాట్లు చేశారు ల్యాండ్ ఓనర్సు. 1971లో చేసిన లేఅవుట్లో, పంచాయతీ లేఅవుట్లో మేము 83 నుంచి 2000 వరకు కొన్నాము. 2000లో ప్రేమ్ సాగర్ రావు ఎంటర్ అయ్యి దొంగ డాక్యుమెంట్లు పుట్టించి ఆ ల్యాండ్ కబ్జా చేయాలని చూశాడు. మేము ఆర్డీఓ కోర్టులో కానీ, జాయింట్ కలెక్టర్ కోర్టులో కానీ కేసు కొట్లాడి అక్కడి నుంచి మేము గెలవడం జరిగింది. గెలిచి మా భూమిపైకి మేము వెళ్ళి ఇల్లు కట్టుకోవడం జరిగింది. అక్కడ కాంపౌండ్ వాళ్ళు కొంతమంది కట్టుకున్నారు. ఎక్కువ మంది 150 మంది ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉండడం వల్ల, వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్ళు ఇల్లు కట్టుకోలేక, కొంతమంది ఆర్థిక స్తోమత లేక కట్టుకోలేక అలాగే ఓపెన్ ప్లాట్లు పెట్టారు. మేము 2015లో వచ్చిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని 2015లో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నాము. అప్లై చేసుకొని 2020లో ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసుకొని బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. బిల్డింగ్ పర్మిషన్స్ తీసుకొని మేము మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి పోతే అక్కడ ప్రేమ్ సాగర్ రావు తన గూండాలను పెట్టి దాదాపు 50 మంది గూండాలతోటి అక్కడ మేము కట్టుకున్న ఇళ్ళన్నీ కూలగొట్టేశారు. ఈ విధంగా ఇళ్ళన్నీ కూలగొట్టేసి మమ్మల్ని దౌర్జన్యంగా మా మెంబర్లను చంపుతామని బెదిరిస్తూ మమ్మల్ని తనకే ఈ ప్లాట్లన్నీ అమ్మాలని చెప్పి బెదిరిస్తున్నాడు. దానికి భయపడి దాదాపు 150 మంది ప్లాట్ ఓనర్సు ఆయనకే అతి తక్కువ ధరకు ప్లాట్లు ఇచ్చేయడం జరిగింది. మిగిలిన ప్లాట్లు కూడా తనకే కావాలని, అంతవరకు మీరెవరు సైట్లోకి రావడానికి వీలు లేదని చెప్పి మనుషులను పెట్టి బెదిరిస్తున్నాడు. అక్కడ ఇంతకు మునుపు అధికారం లేకుండానే చిరాన్ ఫోర్ట్ క్లబ్బు నడిపించేవాడు. చిరాన్ ఫోర్ట్ క్లబ్బుతోటే ఆయన ఇంత దౌర్జన్యం చేస్తున్నాడంటే, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా గెలిచాడు. వాళ్ళ మనుషులంతా ఇప్పుడు సైట్లో మేము వెళ్తే మొన్న వాళ్ళు ఏమంటున్నారంటే, గెలిచిన తర్వాత ఇంత మునుపు అధికారంలో లేనప్పుడే మేము ఇంత చేశాము, ఇప్పుడు మా సార్ మాకు ఫుల్ రైట్స్ ఇచ్చారు, మీరు ఎవరినైనా చంపండి, కొట్టండి, ఏమైనా చేయండి, నేను చూసుకుంటాను, ఎవరినే కానీ సైట్లోకి రానియద్దు, ఎవరిని ఇక్కడ ఇల్లు కట్టుకోనియద్దు అని చెప్పి మాకు ఆర్డర్ ఇచ్చాడని చెప్పి అంటున్నారు. గతంలో ప్రభుత్వం ఉన్నది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికో, కేటీఆర్ గారికో, హరీష్ మంత్రులకు ఎవరికి మీరు కంప్లైంట్ చేయలేరు? అప్పుడు మేము ఎమ్మెల్యేలని మల్లారెడ్డి గారిని కలిసాము, ఎమ్మెల్యేలని మొత్తం రాజశేఖర రెడ్డి గారిని, వాళ్ళందరినీ కలిసాము. వాళ్ళు కూడా మీకు న్యాయం ఉందని చెప్పారు. కానీ వాళ్ళ పలుకుబడి ముందు, ఈయన పలుకుబడి ముందు వాళ్ళ పలుకుబడి కూడా సరిపోకపోవడం వల్ల మాకు న్యాయం చేయలేకపోయారు. మాకు ఎవరైతే అధికారులు మాకు సహాయం చేస్తారో అలాంటి ఆఫీసర్స్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు వాళ్ళని. దానికి భయపడే పోలీసులు మాకు న్యాయం చేయలేకపోతున్నారు. మేము డీజీపీ నుంచి సిఐ వరకు ఎన్నో వందల సార్లు వినతిపత్రాలు ఇచ్చాం. మేము మీడియా ముఖంగా అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాము. ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళ ఇండ్లకు మనుషులను పంపించి బెదిరిస్తున్నాడు, చంపుతామని. అందుకే మేము మీడియా ముఖంగా ఏం చెప్తున్నామంటే, మాకేదన్నా ప్రాణహాని జరిగితే దీనికి పూర్తి బాధ్యత ప్రేమ్ సాగర్ రావే వహించాలని మేము తెలియజేసుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువకులు కాబట్టి, మా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాడు కాబట్టి ఆయనకు మా మధ్యతరగతి కుటుంబాల బాధలన్నీ అర్థమవుతాయని, ఆయన మాకు న్యాయం చేస్తారనే చాలా నమ్మకంతో ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా ఆయనకే మేము వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామంటే మీరు ఊహించుకోవచ్చు. రేవంత్ కలిసారా అధికార పార్టీకి సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారిని అంటున్నారు, ఇవాళ కన్నారా? అవకాశం కలవలేదు. ఓన్లీ మేము అక్కడ అప్లికేషన్ వరకే మాది తీసుకొని మమ్మల్ని పంపించడం జరిగింది. అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు మా అప్లికేషన్ తీసుకొని మేము పరిశీలి చేస్తాము, మీరు అందరూ వెళ్ళండి అన్నారు. దాదాపు 100 నుంచి 150 మంది వచ్చారు. అందరూ వయసు మళ్ళిన వాళ్ళు కాబట్టి వెళ్ళిపోయారు, ఎక్కువసేపు ఉండలేక. చాలామంది ఇందులో ప్లాట్ ఓనర్సు తమ ఇండ్ల కళ నెరవేరకుండానే చనిపోయారు పాపము. వాళ్ళ బిడ్డలకు కొన్నవి కూడా వాళ్ళ బిడ్డలకు దక్కకుండా పోతున్నాయి. కాబట్టి మీడియా ముఖంగా మేము అర్థించేది ఏంటంటే, మిమ్మల్ని అందరినీ కోరుకునేది, ఈ మీడియా ముఖంగా మాకు న్యాయం జరగాలని, ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్ కానీ, బీదవాళ్ళు కానీ, లేడీసు అందరూ ఉన్నారు మధ్యతరగతి కుటుంబాలకి, మీరు న్యాయం చేయాలి మీడియా ముఖంగా అని మేము కోరుకుంటున్నాము. మేము ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండే వాతావరణం కల్పించాలని కోరుకుంటున్నాము. ఒక్కసారి మనము వీళ్ళు తీసుకొచ్చిన ఫ్లెక్సీ చదివే ప్రయత్నం చేద్దాం. శ్రీ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. భూ కబ్జాదారుడు, మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నుంచి మాకు మా ఇళ్లకు రక్షణ కల్పించండి. ఇక వంపుగూడ కాప్రా ప్లాట్లు ఓనర్సు సర్వే నెంబర్లు 639/1, 643/1, 644/1, 647/1,
648 అండ్ 654. ఒకసారి ఈ ప్లాట్లన్నీ కూడా చూస్తే ఇవన్నీ ఇండ్లు కూడా కూల్చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో వీళ్ళందరూ కూడా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళ కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్లు ఉన్నారు చెప్తున్నారు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్లు కొంతమంది ఓపెన్ ప్లాట్లు అలాగే ఉంచేశారు, కొంతమంది అక్కడ చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు. అవి కట్టుకున్న ఇళ్ళను కూడా కూల్చేసేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. సో గత అధికారంలో లేనప్పుడే అంతగా రెచ్చిపోయినటువంటి ప్రేమ్సాగర్ రావు గారు ఇప్పుడు ఇక ఎమ్మెల్యేగా గెలిచాక కూడా అదే రీతిలో ఇష్టారీతిలో వాళ్ళు బెదిరింపుకు గురి చేస్తూ ఉన్నారు. సో అధికార పార్టీ ఎమ్మెల్యే నుంచి మాకు ఇక విముక్తి కలిగించినట్టు కూడా ఇక ప్రజాభవన్కు వీళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళంతా 60 ఏళ్ళు 50 ఏళ్ళ పైబడిన వాళ్ళ వీళ్ళంతా కూడా ఈ వయసులో వీళ్ళు ప్రభుత్వం మీద పోరాటం చేస్తారు, ప్రభుత్వ ఎమ్మెల్యే మీద పోరాటం చేస్తారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంచి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేసినాం, ప్రజావాణిలో మా యొక్క కంప్లైంట్ను మేము ఇచ్చినామంటూ కూడా వాళ్ళు చెప్తారు. చూద్దాం మరి అధికార పార్టీ ఎమ్మెల్యే మీద అధికార పార్టీ ఎట్లాంటి రెస్పాన్స్ ఇస్తుంది, సో వీళ్ళందరికీ ఎటువంటి న్యాయం చేస్తుందని చూద్దాం, వెయిట్ చేద్దాం. మరికొంతమందికి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీది కూడా సేమ్ ప్రాబ్లమ్? సేమ్ ప్రాబ్లం అండి. నా ప్లాట్ మీద నేను నా పాప ఎడ్యుకేషన్ కోసం లోన్ తీసుకోవద్దామని వెళితే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు బ్యాంక్ వాళ్ళని అడ్డగించడం, నన్ను అడ్డగించడం చేయడం జరిగింది. అక్కడ మీరెవరు ఎందుకు వచ్చారు అనంటే నేను ప్లాట్ ఓనర్నండి, ప్లాట్ నెంబర్ చెప్తే ఆ ప్లాట్ లేదు ఏం లేదు, వెళ్ళిపోయి ఇక్కడ నుంచి మర్యాదగా తక్కువ రేట్లో అమ్ముతాము, లేకపోతే దాని గురించి మర్చిపోయి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అనేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు దౌర్జన్యం చేశారండి. సో దయచేసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మేము ఇక్కడికి రావడం జరిగింది. నమ్మకం ఉందా మీకు? ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉన్నదా? నమ్మకంతో వచ్చామండి. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రజావేదికలు అనేవి మేము చూడలేదు. నేను ఇప్పుడు పెట్టారు కాబట్టి మా విన్నపాన్ని మేము అక్కడ సమర్పించడం మూలాన స్పెషల్ కేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కళ్ళము కాదు, ఇద్దరం కాదు, 550 మంది బాధితులం ఇందులో ఉన్నాము. మా ప్రొఫెషన్ కూడా పక్కకు పెట్టేసి మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. నేను ఒక డాక్టర్నండి. సో అలా ఉండి కూడా మేము ఇక్కడికి వస్తున్నాము. మా టైంని మేము ఒకళ్ళ ప్రజల ఆరోగ్యాలు కాపాడాల్సిన వాళ్ళమే మేము ఇక్కడికి ఆ టైంని పక్కకు పెట్టి వస్తున్నామంటే అర్థం చేసుకోండి. రేవంత్ రెడ్డి గారు మాకు ఏ విధంగా అన్నా న్యాయం చేస్తారన్న నమ్మకంతో మేము ఇక్కడ 6 గంటలకే రావడం జరిగిందండి. సో మేమందరం తరపున విజ్ఞప్తి చేయడం కూడా నేను మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని దృఢ నమ్మకంతో ఉన్నాము. సార్ మీరంతా చూడండి, అన్ని మీడియాలలో ఎలా వచ్చింది, ఆయన మా ప్లాట్లను ఆక్రమించడం ఏంటి, తను తీసుకొని మాది మాకు ఇప్పించాలని మేము కోరుతున్నామండి. బాబాయ్ మీరేం చేస్తుంటారు? ఎక్కడి నుంచి? నేను రిటైర్డ్ టీచర్నండి. 96లో నా ప్లాట్ కొనుక్కున్నాను, 300 గజాలు. అయితే ఈ ప్రేమసాగర్ గారు మధ్యన 2000 తర్వాత వచ్చాడు. అయితే మేము మా రిజిస్ట్రేషన్ ఉంది, ఎల్ఆర్ఎస్ ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కోర్టు నుంచి అన్ని క్లియర్ అయినాయి. మేము కట్టుకుపోదామంటే అక్కడ ఉండనిస్తలేడు. దౌర్జన్యంతో అక్కడ 50 మంది గుండాలను పెట్టి మమ్మల్ని పోనివ్వడం లేదు, మమ్మల్ని కట్టుకోనివ్వడం లేదు. అది మా పరిస్థితి. 27 ఏళ్ళ కింద కొన్నది. మా పిల్లలు అంటున్నారు అసలు నువ్వు కొన్నవా లేదా బోకసా అంటున్నారు. అన్ని కాగితాలు కోర్టు క్లియర్ చేసింది. మా కాగితాలు ఉండి మేము ప్రత్యక్షంగా బతికి ఉన్నాము, మేము పోరాడుతున్నాము. మాకు మన రేవంత్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తారని మేము ఆశతో వచ్చాము. ఇట్లా దర్బారుకు సబ్మిట్ చేశాము అందరము. రేవంత్ రెడ్డి గారు తప్పక మా సమస్యలను పరిష్కరించి మాకు కళ్ళు కట్టుకొని ప్రశాంతంగా ఉండేటట్టుగా ఈ రిటైర్డ్ జీవితాన్ని సుఖంగా అక్కడ గడిపేటట్టుగా చేస్తారని, మాకు న్యాయం చేస్తారని మేము వేడుకుంటున్నాము. బాబాయ్తో మాట్లాడండి సార్. నా పేరు రాంబాబు అండి. నేను 2001లో మా అమ్మాయి కోసమని నేను ప్లాట్ కొన్నాను, మా అమ్మాయికి ఇద్దామని. మా అమ్మాయి 3వ సంవత్సరంలో నేను కొన్నాను. మా అమ్మాయి పెళ్ళయింది, పిల్లలు కూడా వచ్చారు. కానీ నేను ఆ ప్లాట్ అమ్మాయికి ఇవ్వలేకపోయాను. వాళ్ళేమో నాకు ప్రెజర్స్ చేస్తూ ఉన్నారు. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, నా పరిస్థితి ఇట్లా ఉంది. మేము అన్ని పర్మిషన్లు తీసుకున్నాం. 2015లో ఎల్ఆర్ఎస్ కట్టుకున్నాము, తర్వాత జిహెచ్ఎంసీ నుంచి బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్నాము, ఇంజక్షన్ ఆర్డర్స్ తీసుకున్నాము. ఇప్పుడు కట్టుకుందామంటే వాళ్ళు గూండాలు వచ్చి మమ్మల్ని అసలు లోపలికి ఎంటర్ కానివ్వకుండా చేస్తున్నారు. కాబట్టి కనీసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఆయన మధ్యతరగతి నుంచి ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి ఆయన మధ్యతరగతి విషయాలన్నీ తెలుసు కాబట్టి మాలాంటి మధ్యతరగతి ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీలు కానీ సహాయం చేస్తారని, మా యొక్క రిటైర్డ్ జీవితాన్ని శేష జీవితాన్ని సుఖంగా గడుపుకుంటానికి అవకాశం ఇస్తారని మేము ప్రజా దర్బార్కి వచ్చామండి. ఆయన మీద నమ్మకంతో వచ్చాము. ఇంతకుముందు ఇటువంటి ఏమి లేవు, ప్రజా దర్బారు ఏం చెప్పుకోవాలన్నా లేదు. ఇప్పుడుంది కాబట్టి మాకు అవకాశం కలిగించిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా సమస్య పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. ఏం చెప్తారు మీరు? ఏం చివరిగా ఏం చెప్తారు? మీకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉన్నది ఇక్కడ దాకా వచ్చారు అంటే? న్యాయం అంటే సార్, నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్ని. ఇండియన్ ఆర్మీలో 23 సంవత్సరాలు సర్వీసెస్ వచ్చాను. సర్వీస్లో ఉండగానే నేను ప్లాట్ కొనుక్కున్నాను. రిటైర్ అయిన తర్వాత వచ్చి ప్రశాంతంగా ఇల్లు కట్టుకొని జీవనం గడుపుదాం కదా అనుకుంటే
ప్రేమసాగర్ గారు 2000లో వచ్చి దీన్ని కబ్జా పెడతాను ట్రై చేశారు. కాబట్టి ఇప్పుడు మేము దానికి డాక్యుమెంట్ ప్రకారం చూసుకుంటే మేము ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాము, బిల్డింగ్ పర్మిషన్ కూడా తెచ్చుకున్నాం. ఎల్ఆర్ఎస్ అయిపోయింది, బిల్డింగ్ పర్మిషన్ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు కట్టుకుందాం అని చెప్పి వెళ్తే మీరు కడతానికి వీల్లేదని చెప్పి గుండాలను పెట్టి అయితే దీని ముందు మేము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీకి ఎంపీగా ఉన్నప్పుడు మేము సార్ దగ్గరికి వెళ్ళాం. అప్పుడు కొంచెం కేసులు ఉన్నాయి కోర్టులో, హైకోర్టులో 1-2 కేసులు ఉంటే ఈ కేసులు క్లియర్ అయిన తర్వాత రండమ్మా నెక్స్ట్ మన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీకు గ్యారెంటీ న్యాయం చేస్తానని చెప్పారనమాట. అందుకని చెప్పి ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది మంది, రేవంత్ రెడ్డి గారికి ఆల్రెడీ చెప్పున్నాము మా కాన్స్టిట్యున్సీ ఎంపీ ముందు. కాబట్టి ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మేము ప్రజా దర్బార్కి వచ్చి సార్కి వినియోగించుకున్నాం, మాకు న్యాయం జరిగిద్దని చెప్పి 100% ఉంది. వాళ్ళ ఎమ్మెల్యే అయినా సరే సార్ వదిలిపెట్టరు, మాకు న్యాయం చేస్తారు. మేము అడుగుతుంది ఒకటే, ఆయన ప్లాట్లు ఏముండే ఆయన తీసుకోమనండి, మిగిలిన ప్లాట్లు మా జోలికి రావద్దని చెప్తున్నాం. మేము రిక్వెస్ట్ అదే, ఇప్పుడు ఏది చెప్పినా కూడా మేము సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఆయన ఇప్పుడు కొనుక్కున్న ప్లాట్లు ఆయనయే, మిగిలిన ప్లాట్లు మా మెంబర్సే 550 ప్లాట్లు, దాని జోలికి మీరు రాకండి. టోటల్ 706 ప్లాట్లు అండి, దాంట్లో 150 ప్లాట్లు ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇప్పుడు ఏమంటాడు, మొత్తం ప్లాట్లు నాకే అమ్మంటే నేను చెప్పిన రేటుకి అమ్మాలి, మీరు మీ ఇష్టం వచ్చిన రాదు. అక్కడ అట్లీస్ట్ గజం వచ్చేసి 40 నుంచి 50 వేలు ఉంది. అటువంటి ఒక్కొక్క ప్లాట్ వచ్చి 300 గజాలు, 300 స్క్వేర్ యార్డ్ అంటే ఎంత ఉంటుంది, ₹1 కోటి పైన ఉంటుంది ప్రాపర్టీ. దాన్ని ఆయనకంటే 10 లక్షలకు అమ్మాలంట మేము. అది ఎక్కడ న్యాయం? అమ్మితే గవర్నమెంట్ ఆ రేటు తీసుకో, లేదంటే లేదు. మీరు అట్లా అమ్మపోతే మీరు ప్లాట్లో రాలేరు, మీరు తీసుకోలేరు, మేము ఏం చేయాలో చేస్తానని చెప్పి అక్కడ గుండాలను పెట్టి వెళ్ళిన వాళ్ళందరూ మెంబర్స్ని అందరినీ ఇష్టం వచ్చినట్టు తడిపించి భయభ్రాంతులు చేసేస్తాను అనమాట. వెళ్ళకుండా మేము కట్టుకున్నాను ఆల్రెడీ రూమ్ ఉండటానికి, ఆ రూమ్ కూడా ఎరగొట్టేసి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసుకుంటా. ఇప్పుడైతే ఇంకా ఎమ్మెల్యే అయ్యాడు మా సారు, కాబట్టి ఫుల్ ఆర్డర్ వచ్చాయి మాకు, ఎవరు రావడం వీల్లేదు, చంపినా సరే ఇచ్చేసినా సరే నేను చూసుకుంటా అన్నారు. వాళ్ళు చెప్పటం గుండాలు అంటే దాన్ని బట్టి మీరు చూడండి మరి ఏంది. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మమ్మల్ని ఇచ్చేసాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇది. అందుకని మేము ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వచ్చాము, మాకు న్యాయం జరిగిద్దని అనుకుంటున్నాము. మేము ఆల్రెడీ కలెక్టర్ గారిని కలిసాము, కలెక్టర్ గారు కూడా మాకు షూట్ ఇచ్చారు, మేము దీని మీద కంపల్సరీ ఎంక్వైరీ చేస్తామండి, మీకు న్యాయం ఉంటే కంపల్సరీ మీకు న్యాయం జరిగేట్టు చేస్తాం, మేము ముందులాగా కాదు అని చెప్పారు. మాకు నమ్మకం ఉందండి రేవంత్ రెడ్డి గారి మీద. సో ఇది మొత్తం మీద ఒకసారి మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఇందులో డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఒక్కరని కాదు సకల జనులాగా సకల సమస్యలతో అయితే ప్రజాభవన్కి వస్తున్నారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, సో అందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతోటి వస్తున్నారు. సో చూద్దాం ప్రజాభవన్లో వాళ్ళ ఫిర్యాదును మరి ఎంతవరకు సాల్వ్ చేస్తారు.